నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్డ్స్ 32, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కుటిలముగా అనగా అన్యాయముగా, అక్రమముగా, ఏమాత్రం దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టివారు యెహోవాకు అసహ్యులు. వారిని ఎంతమాత్రం కూడా దేవుడు ప్రేమించలేరు. అయితే యథార్థవంతులుగా అనగా నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారికి ప్రభువారు తోడుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. నిజమే, మానవ జీవితంలో మన మనస్తత్వం, మనము లేక ఇతరులు ఏ విధముగా ఉంటున్నారో అన్ని పరిస్థితులు మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి తెలుసు. అయితే ఆయన అసహించుకునేటటువంటి వ్యక్తులుగా కాక ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండటం, అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 18 వర్డ్ 7, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిగా హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. కారణాలు ఏంటి అని అంటే, వర్డ్స్ 3 to 6, 3వ వచనం మొదలుకొని 6వ వచనం వరకు అతడు పూర్ణముగా నీతిని అనుసరించాడు. అనగా ప్రభువును అనుసరించటంలో ఎక్కడ లోపం లేకుండా ఉన్నారు. రెండవదిగా వ్యర్థమైనటువంటి వాటిని అతడు కొట్టివేశాడు. మూడవదిగా అతడు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. నాలుగవదిగా ప్రభువుని హత్తుకొని ఆయనను వెంబడించటం ఏమాత్రం వెనుక తీయక మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అతడు గైకొన్నాడు. ఇట్టి లక్షణాలను చూచినటువంటి దేవుడు హిజ్కియాను ప్రేమించి హిజ్కియాకు తోడుగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అతడు దేవుని తోడు తన జీవితంలో పొందటానికి ఈ విధమైనటువంటి ప్రవర్తన అతనికి ఎంతో మేలు కలుగు చేసినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అతని తండ్రి విషయానికి వస్తే, సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 28 వర్డ్స్ 25, రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకు బలిపీఠములు కట్టించి తన పితరుల దేవుడిని యెహోవాకు కోపము పుట్టించను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, సజీవుడైనటువంటి దేవుని ప్రేమించి ఆయనను ఆరాధించాల్సినటువంటి ఆశ, అతడు చేసినటువంటి పొరపాట్లు ప్రభు అతన్ని అసహించుకుంటానికి కారణమయ్యాయి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు విన్న ఈ వాక్య ప్రకారముగా మనము యెహోవాకు అసహ్యులంగా కాక ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నిశ్చయముగా అన్నిటినీ జయించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. రానున్న కాలాలు ఎదుర్కొనే ప్రతి విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి దేవుని సహాయాన్ని మనం పొందుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించి తమ ముందున్న సంవత్సరములన్నీ మీ దృష్టి ఎదుట యథార్థవంతులుగా అనగా నిజాయితీ కలిగినటువంటి వారుగా ప్రవర్తించి మేలు పొందటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.